మీరేమన్నా అనుకోర్రి, మనిషి ఎసోంటోళ్ళు అయినా కానీ గుయ్య గుయ్యాని గులిగిర్రే అనుకో, నాకైతే షిర్రలేత్తది. అంతెందుకు ఆలుమగల నడమనైనా దోస్తుల నడమనైనా అప్పుడప్పుడు లొల్లులు జవడాలు అవుతాయి. కోపం చల్లారేదాకా మాట మాట అనుకోవాలి, మళ్ళీ జరిసేపటికి చల్లబడాలి. అంతేగాని ప్రతిదానికి అలుగుడు గులుగుడు బనాయించుడు కారెడ్డమానుడు ఎత్తే ఎవరికన్నా ఏమనిపిస్తుంది? కిరిమి లేత్తదా లేవదా? కొట్టుడు తిట్టుడు లేకున్నా ఈ గులుగుడు రోగం ఉంటే మాత్రం ఎదుటి మనిషికి ముళ్ళతోని కుచ్చినట్టయితా అంటది. అగో గట్లనైంది ఒకరింట్లా హాలు మగల నడమ మాట మాట పెరిగింది. వెనుక సిరి ఇగో గీ కథ అయింది. వెనకట ఎవడో కళ్ళు దాగి ఇల్లు గాలబెట్టుకున్నాడట. గట్లనే ఉన్నది కథ. ఇంటామె మీద లొల్లి పెట్టుకొని ఇల్లు గాలబెట్టుకున్నాడు. ఆఖరికి ఆ మంటలనే గుటుక్కుమన్నాడు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోనోళ్ళ ఆలుమగలు ఉంటారు. ఆలుమగలు అన్నాక చిన్న చిన్న లొల్లులు జౌడాలు అయితేనే ఉంటాయి కదా, చదురుకోవాలి. అయితే పెన్మిటి కోడి కూర తెచ్చిండట. మంచిగా మసాలా వేసి అండుమని ఇంటామకు మరీ చెప్పిండు. ఆమె కూడా అండింది. కానీ అందులో మసాలానే తక్కువైందో గసగసాల వేయలేదో లేకుంటే ఉప్పేసాక వల్లేదో కానీ ఆ కూర నచ్చలే. కష్టపడి కోడి కూర తెస్తే తినుకుంటేనే గులుగుడట. బుక్క బుక్కకు గుయ్ గుయ్ అంటుంటే ఇంటామెకు బీపీ లేచింది. ఆమె భాషలా 2-3 తిట్లు తిట్టింది. ఖాతమిగా ఇద్దరు నడమ భయసు నడిచింది. పొట్టు కొట్టుకున్నారు. ఇంటామంటే చీపురు కట్ట మర్రేసి మరదన్నిందంట. ఖాతమిగా పెనిమిటికి బీపీ లేచింది. షీ ఇంటామెతో తన్నులు తినడేందని ఇజ్జత్ అనిపించినట్టున్నది. అగ్గిపుల్ల గీకి గ్యాస్ సిలిండర్కు పెట్టిండు. ఇల్లు గాలిపోయింది. అందులో ఈయన కూడా గాలిపోయిండు. ఏమిటికి వచ్చిన కోపాలు చెప్పు? ఉన్నదో లేదో సప్పు చేయక అండుకొని తినకనట ప్రతిదానికి వంకలు పెట్టుకున్నాడు ఎందుకు, కోపాలు తెచ్చుకున్నాడు ఎందుకు? కూరకాడ వచ్చిన ఏవట్టి లాస్ట్కు పానమే వాయే, ఇల్లు కూడా గాలిపాయే. ఓపిక ఉండద్దా మనుషులకు?